నేటి నుంచి అమల్లోకి వచ్చిన రోజువారీ పెట్రోల్ ధరల సమీక్షపై మిశ్రమ స్పందన వస్తోంది. ఈ విధానంతో వినియోగదారులకు ప్రయోజనం ఉండదంటున్న డీలర్లు తమకు ఇబ్బందికరమేనని అంటున్నారు. అలాగే గ్రామీణ ప్రాంత బంకుల్లో రోజువారీ ధరల మార్పు కష్టతరమని చెబుతున్నారు. కొత్త విధానంపై ప్రజల్లోనూ భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎంపిక చేసిన నగరాల్లో 45 రోజుల క్రితం ప్రయోగాత్మకంగా ప్రారంభించిన పెట్రోల్, డీజిల్ ధరల రోజువారీ సమీక్షా విధానం దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. అంతర్జాతీయ చమురు ధరలకు అనుగుణంగా ఏ రోజుకారోజు మార్పులు చేర్పులు చేయనున్నారు. ఈ విధానంపై డీలర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సాంకేతిక సన్నద్ధత లేకుండా నిర్ణయాన్ని అమలు చేయడం వల్ల ప్రయోజనం ఉండదంటున్నారు. ఆటోమేషన్ విధానం అందుబాటులో లేని చోట్ల సమస్యలు తప్పవని చెబుతున్నారు. దీనివలన వినియోగదారులకి అదనంగా వచ్చే లాభం ఏమీ ఉండదు. మిగతా దేశాల్లో ఆటోమేషన్ ఉంది. మన దేశంలో కూడా పూర్తిగా ఆటోమేషన్ చేసిన తర్వాత ఈ ప్రక్రియను ప్రారంభించమని చెప్పి మేము కోరుతున్నాం. మాన్యువల్గా మేము మార్చడం వలన, ప్రతిరోజు మార్చడం వలన మేము ఇబ్బంది పడతాం. ఆ 4 సిటీస్లో డీలర్స్ యొక్క ఇబ్బందిని ఏంటి అనేది తెలుసుకొని మిగతా డీలర్లకి మిగతా దేశం అంతా కనుక చేసినట్టయితే బాగుండేదండి. డైరెక్ట్గా కంపెనీలు డిస్కౌంట్ ఇప్పిస్తా ఉన్నట్టు అనమాట. ఆ చిన్న డీలర్ లాంటి రేపు పొద్దున కనుమరుగైపోతాడు, కనపడడు, ఇక ఎక్కడ ఉండేది కూడా ఉండదు. వినియోగదారులపై ధరాభారం ఉండకూడదనే కొత్త విధానం తీసుకొచ్చామని చమురు సంస్థలు చెబుతున్నా ఈ అభిప్రాయంతో డీలర్లు విభేదిస్తున్నారు. దీనివల్ల వ్యాపారాల్లో ఎగుడు దిగుడులు తప్పవని ఆందోళన చెందుతున్నారు. డిప్పులు వేసుకోవాలా, సేల్స్ చేసుకోవాలా, 6 గంటలకు రేట్లు మారుస్తున్నారంటే ఒక అడిషనల్గా ఒక ఎంప్లాయీని పెట్టుకోవాలి. ఇది పబ్లిక్కి ఉపయోగపడేదంటూ ఏమి ఉండదండి. మిగతా రాష్ట్రాలకి మన రాష్ట్రానికి దాదాపుగా 4 రూపాయల నుంచి 5 రూపాయలు తేడా ఉందండి డీజిల్లో కానీ పెట్రోల్లో కానీ. దాన్ని తగ్గించుకుంటే వినియోగదారుడికి ఉపయోగం ఉంటుంది, కానీ ఈ పైసలు 5 పైసలు 10 పైసల వల్ల పెద్ద ఉపయోగం ఉండదండి. ఏ రోజు రేటు ఆ రోజు మనం రిటర్న్ ఫైల్ చేయడానికి వెళ్ళినప్పుడు పర్టికులర్ ఆడిట్లో మనం వెరిఫికేషన్ చేయాలంటే చిన్న విషయం ఇది. రోజువారీ ఇంధన ధరల మార్పుపై వినియోగదారుల్లోనూ మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. కొందరు స్వాగతిస్తుండగా మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. డైలీ ప్రైస్ మారడం, అప్డేట్ చేయడం ప్రజలకి అయితే చాలా మంచిదే ఒక రకంగా. అని దీనివల్ల అసలు ఎంత డబ్బులు వస్తుంది, ఎంత లాజిస్టిక్స్ ఎంత పడుతున్నాయి అని క్లియర్గా ప్రజలకు తెలియాలి. ఈ వారానికి 2 రూపాయలు, వచ్చే వారం రూపాయలు తగ్గిస్తున్నారు. అప్ డౌన్ ఉంటే వినియోగదారులకి లాస్ వస్తుంది. ఆ రోజు ఏ విధంగా పన్ను ఉన్నదో దాన్ని బట్టి వాళ్ళు పన్ను విధిస్తారంటే కష్టం కదా. అది స్థిరత్వం అన్నది నిర్ణయించక వాళ్ళే కన్ఫ్యూజ్ అవుతారు. అది డైలీగా ఉండడం వల్ల ఒక రకమైన అడ్వాంటేజ్ ఉంది. ఇప్పుడు వీక్లీ వన్స్ అది పేపర్లో పడేసరికి మనకి నైట్ 12 గంటల నుంచి పెట్రోల్ పెరిగిపోతుందని అందరూ క్యూ కట్టేసి, అది ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు డైలీ బేసిస్ మీద ఇంకా ఎంత పెట్రోల్ ఉంటే అంత వేసుకోవడానికి ఒక రకమైన మంచిది అనవచ్చు. దేశవ్యాప్తంగా ఒకే విధమైన ధరలు ఉంటేనే కొత్త విధానంతో ప్రయోజనం ఉంటుందనే అభిప్రాయం వినిపిస్తోంది. తద్వారా డీలర్లు ప్రజలను మోసగించే అవకాశం ఉండదని అంటున్నారు.